హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ఈరోజు పరిశుభ్రత నిరాడంబరతకు సంబంధించిన హదీసు తెలుసుకుందాం. అబుల్ అహ్వాస్ తన తండ్రి ఇలా చెప్పినట్లు ఉల్లేఖించారు. నేను ఒకసారి మహాప్రవక్త వద్దకు వెళ్ళాను. అప్పుడు నా దేహం పైన ఉన్న బట్టలు ఎంతో సాధారణమైనవి. మహాప్రవక్త అడిగారు, నీ వద్ద ధనముందా? నేను అవును ఉంది అన్నాను. నీ వద్ద ఉన్నది ఎలాంటి ధనం అని అడిగారు ఆయన. నా వద్ద సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి. దేవుడు నాకు ఒంటెలు, గోవులు, మేకలు, గుర్రాలు ప్రసాదించాడు. ఇంకా సేవకులు ఉన్నారు అని బదులిచ్చాను. దానికి మహాప్రవక్త ఇలా సెలవిచ్చారు, అల్లా నీకు ఐశ్వర్యం ప్రసాదించినప్పుడు ఆయన కృపానుగ్రహాల ప్రభావం నీ శరీరం పైన వ్యక్తమవ్వాలి కదా. అల్లా సర్వము ప్రసాదించినప్పుడు స్థితికి తగ్గట్టు తిండి బట్ట వాడాలి. ఇంట్లో ఉండడానికేమో అన్నీ ఉన్నా ఏదీ లేనట్టుగా రూపం దాల్చటం మహా చెడ్డ అలవాటు. ఇది దైవం పట్ల కృతజ్ఞత. దైవ కృపానుగ్రహాల ప్రభావం మన వేషధారణ, ఆహారం ద్వారా వ్యక్తమవ్వాలన్నది, అది దైవం పట్ల కృతజ్ఞతకు చిహ్నమన్నది ఈ హదీసు బోధన. ఇప్పుడు సలాంకు సంబంధించిన హదీసులు. మహాప్రవక్తను ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఇస్లాం బోధించే వాటిలో ఉత్తమ కార్యం ఏది అని. మహాప్రవక్త సమాధానంగా, నిరుపేదలకు లేని వారికి భోజనం పెట్టడం, అందరికీ సలాం చేయటం, అతడు నీకు పరిచయం ఉన్నా లేకపోయినా అని. సలాం చేయడం అన్నది సాధారణంగా గౌరవ సూచనగా భావిస్తారు చాలామంది. వాస్తవానికి సలాం అన్నది ఒక శుభాకాంక్ష, ఒక వేడుకోలు. అస్సలాము అలైకుం అంటే నీపై దైవం శాంతిని, శ్రేయాన్ని వర్షింపచేయుగాక అని అర్థం. పరిచయం లేని వ్యక్తికైనా సలాం చేయడంలో నేను నీకు మిత్రుణ్ణి, ఎలాంటి హానిని కలుగజేసేవాణ్ణి కాను అన్న భావం ద్యోతకం అవుతుంది. దైవ ప్రవక్త ఇలా ప్రవచించారు, మీరు మోమిన్ కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. పరస్పరం ప్రేమాభిమానాలతో మెలగనంత వరకు మోమిన్లు కాలేరు. మీరు పరస్పరం ప్రేమభావంతో మసులుకునే ఓ ఉపాయం తెలుపమంటారా? మీ మధ్య సలాంను విస్తృతం చేసుకోండి. ఈ హదీసు ద్వారా ముస్లింలు పరస్పరం ప్రేమాభిమానాలతో మెలగాలని, వారు విశ్వసించే ఇస్లాం వారిని ఇలా కోరుతున్నాయని తెలుస్తోంది. దానికి గాను ఒక ఉపాయం కూడా తెలపటం జరిగింది. అందరూ ఒకరికొకరు సలాం చేసుకునే ఆచారం బాగా విస్తృతమవ్వాలి. అయితే సలాంలోని భావం అస్సలాము అలైకుం అన్న పదాలకు అర్థం తెలిసి మరీ చేస్తేనే దాని సత్ఫలితాలు పొందటం సాధ్యమవుతుంది. నోటిపై నిఘాకు సంబంధించిన హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైతే తమ పెదాల మధ్య ఉన్నదాన్ని, ఊరువుల మధ్య ఉన్నదాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటారో వారికి స్వర్గం లభింపచేసే పూచి నాది. మనిషి దేహంలోని ఈ 2 స్థానాలు ఎంతో ప్రమాదభరితమైనవి, బలహీనమైనవి కూడా. శైతాన్ ఈ స్థానాల నుండి కడు సులువుగా దాడి చేయగలుగుతాడు. పాపాలు తరచుగా ఈ 2 ద్వారానే జరుగుతాయి. నేడు మన కాలంలో ఈ 2 వల్ల జరిగే అనర్థాలు, వాటి వరప్రసాదాలైన ఉపద్రవాలను మనం చవిచూస్తూనే ఉన్నాము. మనిషి శైతాన్ దాడుల బారి నుండి వీటిని రక్షించుకుంటే అతని శాశ్వత స్థావరం స్వర్గం కావటంలో సందేహమేముంది? దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, దాసుడు అంటే మనిషి ఒక్కోసారి పలికే మాట అల్లాహ్ను ప్రసన్నం చేసే మాట అయి ఉంటుంది. కానీ దానికి ప్రాముఖ్యతనివ్వడు మనిషి. అయితే అల్లాహ్ ఈ మాటకు ప్రతిఫలంగా అతని ఆధ్యాత్మిక అంతస్తును పెంచుతాడు. ఇలాగే మనిషి అల్లాహ్కు అయిష్టమైన మాటను ఎంతో నిర్లక్ష్యంగా పలుకుతాడు. ఆ మాట అతన్ని నరక కూపంలో పడవేస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనకు భావం ఏమంటే, మనిషి తన నోటిని విశృంఖలంగా వదలకూడదు. చెప్పేదేమిటో ఆలోచించి మరీ చెప్పాలి. అలక్ష్యంగా చాలా చిన్నవిగా భావించి చెప్పే అనేక మాటలు తనను నరకానికి చేరవేస్తాయనే యథార్థాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఒక్కొక్క చిన్న కార్యం, చిన్న మాట దైవ ప్రసన్నతకు కారణభూతమవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకే ఏ చిన్న సత్కార్యానికైనా పరుగుడిపోవాలి. అది స్వర్గద్వారంగా మారవచ్చు.